నమస్తే దోస్తులు, అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? వంట అయిపోయిందా? అందరు బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఒక ముచ్చట చెప్దాం అనుకుంటున్నాను. హైదరాబాద్లో జరిగింది కదా, ఆడపిల్లల్ని ఎవరిని ఒంటరిగా వదిలి వెళ్ళొద్దు. ఎవరిని నమ్మదు. మనోళ్ళని తెలీదు, పరాయాల్లోని తెలీదు, ఎవ్వరు తెలీదు దోస్తులు. ఆడపిల్లల్ని మాత్రం ఒంటరిగా విడిచిపెట్టకండి. మీరు ఏ పనికి వెళ్ళినా తీసుకొనే వెళ్ళండి. లాస్ట్కు కన్న తండ్రిని కూడా నమ్మడానికి వీల్లేదు ఈ రోజుల్లో. ఆడపిల్ల పుట్టాలని మనం ఎంత కోరుకుంటాం, ఎంత అదవుతుందో వాళ్ళని కాపాడడానికి కూడా మనం అంతే కష్టపడాల్సి వస్తుంది కదా దోస్తులు. ఆడపిల్లల్ని మాత్రం ఒంటరిగా వదిలేయకండి. ఇది నిజమా కాదా కామెంట్లో చెప్పండి. ఈరోజైతే నేను కుష్కా చేయబోతున్నాను. అది ఎలా చేస్తానో నా స్టైల్లో మీకు చూపిస్తాను, చూడండి. చూడుర్రి దోస్తులు, బియ్యం 2 కప్పులు నానబెట్టి పెట్టుకున్నా నేను. టమాటా వక్కలు, ఉల్లిగడ్డ సన్నగా కోసి పెట్టుకున్న, పుదీనా, ఇది రైతాలోకి కూడా, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, జీడిపప్పు ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. సోంపు, ఈ కుష్కాలోకి సోంపు ఖచ్చితంగా కావాలి. ఇక బగారా వస్తువులు, పెరుగు, ఇక గిన్నె పెట్టిన, నూనె ఉంటే నెయ్యి వేసుకోండి, లేదంటే లేదు. ఇక నా బిడ్డ నెయ్యి తినది, అందుకే నేను నూనెతోటి వేస్తున్నాను. నెయ్యితోటి వేస్తే ఇంకా బాగుంటుంది. వస్తువులు, బగారా వస్తువులు. నేను ఇంకో వస్తువు చూపించడం మర్చిపోయినా, అదే పెరుగు. ఇందులో ఒక పెరుగు కంపల్సరీ, ఒక పెద్ద పెరుగు తీసుకుంటే సరిపోతుంది. రైతాలకు కూడా కావాలి కదా దోస్తులు. బగారా వస్తువులు, సోంపు, జీడిపప్పు వేసాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసుకుందాము. చూడు దోస్తులు, ఇది పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు కూడా వేసాను. జీడిపప్పు కూడా కొద్దిగా ఎక్కువనే వాడిపోయింది. మీరు మాత్రం ఇట్లా వేయకండి. ఇప్పుడు కొంచెం మంట తక్కువ పెట్టుకొని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేద్దాం. ఇదండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇది కొంచెము ఫ్రై అయిన తర్వాత టమాటా వక్కలు వేద్దాం. మసాలంతా బాగా ఫ్రై అయిన దోస్తులు. ఇప్పుడు టమాటా వక్కలు వేసుకుందాము. పెరుగు కూడా నేను మంచిగా ఒక సగం కప్పు తీసుకొని గుళ్ళ కొట్టి పెట్టుకున్నాను. టమాటా వక్కలు కూడా వేసిన దోస్తులు. ఇవి బాగా మగ్గినాక పెరుగు వేద్దాం. వక్కలు బాగా మగ్గినాయి దోస్తులు. ఇప్పుడు పెరుగు వేసేద్దాం. ఇప్పుడు దోస్తులు పెరుగు కూడా వేసాను. ఇందులో ఉప్పు, కారం, కొత్తిమీర పొడి, కొంచెం గరం మసాలా వేసి మంచిగా ఉడకబెడదాం. దోస్తులు ఉప్పు, కారం, గరం మసాలా, కొత్తిమీర పొడి నా దగ్గర ఉంటే బిర్యానీ మసాలా వేయండి, లేదంటే లేదు. నా దగ్గర ఉంది, వేసాను. వేస్తే బాగుంటుంది. ఇవి మంచిగా పెరుగులో మంచిగా ఉడకాలి. పెరుగులో మసాలాలన్నీ ఉడికినాయి దోస్తులు. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం వేసేద్దాం. దోస్తులు బియ్యం వేసి కలిపి పెట్టాను. నేను 2 కప్పుల బియ్యానికి 4.5 కప్పుల నీళ్లు తీసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు 4.5 కప్పుల నీళ్ళు పోసి మీడియం మంట మీద ఉడకబెట్టాలి. దోస్తులు 4.5 కప్పుల నీళ్ళు తీసుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో అయితే ఒక విజిల్ చాలు. ఇప్పుడు ఉప్పు, కారం సరి చూసుకోండి. చూడరు దోస్తులు, వేడి వేడి కుష్కా రెడీ అయిపోయి